నిజంగా కూడా నమ్మారు, ఆయన కూడా నమ్మి దానిలో భాగంగానే బీఆర్ఎస్గా వెళ్ళాం. అది జరిగింది కదా ఈరోజు. ఇవాళ కేంద్రంలో తెలుగుదేశం మీద ఆధారపడి, నితీష్ గారి మీద ఆధారపడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజంగా మేము అనుకున్న విధంగా ఓ 30-40 ఎంపీలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండుంటే ఇవాళ తెలంగాణ ఎంత కీలకంగా ఉండేది, తెలంగాణకు ఎంత మేలు జరిగేదో ఒక్కసారి మీరు ఊహించారు. అందులో సందేహం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొద్ది గొప్ప ఆ రాష్ట్రానికి ఇలా పోలవరం పనులు స్పీడప్ అవుతున్నాయంటే, అమరావతికి డబ్బులు వస్తున్నాయంటే, వైజాగ్ ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగి ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి? ఆయన గెలిచిన ఎంపీ సీట్లు ఢిల్లీలో కీలకమైనవి కనుక ఇలా ఆంధ్రప్రదేశ్కు కొంత మేలు జరుగుతూ ఉంది. నిజంగా తెలంగాణ కేసీఆర్ గారు ఊహించిన విధంగా మేము జరిగింది. ఇవాళ కేంద్రంలో 30-40 ఎంపీలు కేసీఆర్ గారి చేతులు ఉంటే ఈ తెలంగాణ ఎంత అద్భుతంగా దూసుకుపోతుండే, తెలంగాణకు ఎంత మేలు జరుగుతుండే ఒక్కసారి ఆలోచించండి. కానీ ప్రజలు విశ్వసించలేదు కదా. సరే, ప్రజలు బీఆర్ఎస్ విషయంలో విశ్వసించలేదా, దేని విషయంలో విశ్వసించలేదు? కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని నమ్మారా? లేదు 2 సార్లు వీళ్ళకి ఇచ్చాం, ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తామనుకున్నారా? సరే, కారణాలు చాలా ఉంటాయి. ఒక ఓటమికి ఒక గెలుపుకు ఒక విషయమే కాదు, there will be many factors. సో బీఆర్ పిల్లల పెళ్లిలకు ₹1,00,000 చొప్పున ఇవ్వగలిగాం. కేసీఆర్ కిట్ ద్వారా 11 లక్షల మంది ఆడపిల్లలకు సహాయం జరిగింది. అట్లా మీరు సంక్షేమంలో చాలా గొప్ప కార్యక్రమాలు, రైతు బంధు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 83,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతుల కోసం మేము ఖర్చు పెట్టగలిగాం. సో అలా సంక్షేమం జరిగింది. అభివృద్ధి అంటారా, 6-7 దశాబ్దాల్లో జరగని పని. త్రాగునీరు మిషన్ భగీరథ ఇచ్చాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఆ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయింది, పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 అయింది, జిఎస్డిపిలో నంబర్ 1 అయింది. తెలంగాణ విద్యుత్ వినియోగంలో దేశంలో అగ్రభాగాన నిలబడ్డది. ఇట్లా ఎన్నో విజయాల్ని సాధించింది. నిజానికి తెలంగాణ ప్రారంభించిన కార్యక్రమాలు ఇవాళ మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా హర్ ఘర్ కో జల్ అనే కార్యక్రమానికి నిలిచింది. రైతు బంధు పథకం పిఎం కిసాన్ పథకంగా మారింది. చెరువుల పునరుద్ధరణ పథకం దేశానికి ఆదర్శంగా మారింది. వీ హ్యావ్ డన్ సమ్ గుడ్ థింగ్స్. సరే, ఏం జరిగింది? మాలో తప్పులు ఉండొచ్చు, దానికి ఏమి ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు.